వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. నర్సరావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. విశాఖలో నేవీ డే విన్యాసాలు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాలను సందర్శించి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ పాఠశాలలోని తరగతి గదుల్ని పరిశీలించి ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారనే విషయాలకు సంబంధిత ఆరా తీశారు. ఆదర్శ పాఠశాలకు కిచెన్ డైనింగ్ హాల్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని మంజూరు చేయించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Next, all the teachers, please. Practice plan. I have to clap, students. Everyone. Sir, take one good photo. Sir, Happy Women Teachers Day. My name is Chaitanya. Today I would like to speak a few words about Savitribai Phule. Headmaster Indian School. Today is 3rd January, which is the birth anniversary Savitribai Phule, the first female woman teacher of India. ఈ నెల 6, 7 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కుప్పం పర్యటన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, కడాపిడి వికాస్ మర్మత్, డిఆర్ఓ కె మోహన్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 6, 7 తేదీలలో 2 రోజులు కుప్పం పర్యటించనున్నారని, ఈ 2 రోజుల పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా కేటాయించిన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
స్టాండ్ అవి ఉన్నాయి మౌంట్ స్టాండ్ మీటింగ్ స్టార్ట్ and we'll have this meeting maximum for 1 hour. That's the major problem there. If place like for the place unde we will do like for the chief up to 7 p.m. Okay. And 8 morning service in the park. So 6 morning 10:30 up to 11. So each and or 2 wheelers were. But these all people have to be mobilized by 10:30 maximum 11. So the main point will be RDO Kuppam in coordination with Line Department, and RDO Kuppam will also be in coordination with the functionaries, and RDO Chittoor will be looking into the sitting arrangements. Everything is there. VGHS they are already putting one vendor also. Some air conditioner will be required, music system will be required, screen will be required, and whatever MOU is there, document is there, PD will be taking care of this. Then after that, sir will basically do lunch, so 2 will happen, and then sir will basically go to 3 villages. Okay. ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ మీన్స్ కుప్పం కోసం ఏమేమి చేయాలి, కుప్పం కోసం ఏమేమి జరగాలి, సో కుప్పం కోసం ఏమేమి చేయాలి, ఏమేమి జరగాలి, ఇది పబ్లిక్ కూడా వెళ్ళి చెప్పాలి, పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, పబ్లిక్ ఇంటరాక్ట్ చేయాలి, పబ్లిక్ ఏమేమి సమస్యలు ఉన్నాయి కూడా కనుక్కోవాలి. దట్ ఈస్ ద ఐడియా. సో sir knows in and out what is happening in Kuppam. Sir may not be asking you again that what he knows that ఇక్కడ this sanction అవడం జరిగింది అలాంటి చేసిన 20 crore sanction అవడం జరిగింది. Sir కి ఐడియా ఉంది మొత్తం తెలుసు సార్. Sir may not ask మీరు ఏం చేస్తున్నారు, sir may what sir may ask sir ఇది కాకుండా మీరు ఏం చేశారు, what is something that you done out of the regular thing, that thing sir will ask. So please ensure that you have, for example, law and order. I know that DSP has taken some initiatives from command control center, some ganja free Kuppam కోసం ఒక డ్రైవ్ పెట్టాము, అదేవిధంగా హార్టికల్చర్ సమ్ స్పెషల్ మేళాస్ చేయడం జరిగింది, అదేవిధంగా జాబ్ సంబంధించి సమ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి సమ్ ఇనిషియేటివ్స్ has been taken up. So this extra things, that's what will be more important, is the main thing that sir wants to declare. So idea is that I will not take much time. Only one thing I want to say, that when sir interacts with officials, that time I told that day also to my divisional officers, 3 things you should keep in your mind. First is, purely you should be very much confident about the data points that you have about your department. Okay, because sir is, as Kalpesh also told, sir is honorable MLA as well from this place, and sir knows in and out of every department. In and out. Last 5-6 months I have met sir almost 5 times, and every time I have told any department any figure, sir has always told me yes, this is the figure correct to take. And only check it. Recently I told per capita income, sir immediately told no, this cannot be right. You see, I remember this thing, you check again. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 70 లక్షల వ్యయంతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిహెచ్ఎంఓ పుట్ట మధు, డిసిహెచ్ డాక్టర్ మాతృ, మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, అయిపోయింది. ఓకే సార్,
Sir, return. మిషన్ ఆన్ చేసి మిషన్ ఆన్ చేయి బాబు, అన్ని మిషన్లు ఆన్ చేయి బాబు. మళ్ళీ డిస్ఇన్ఫెక్షన్ క్లీనింగ్ అయితే మీరు రికమెండ్ చేస్తారా? ఈ ముందు నాన్ఫాల్ చేస్తారా? 20 మెంబర్స్ అంటే మీరు ఎన్నిసార్లు చేయాలి? 4 మీరు 5 చేయలేకపోతుంది. వాళ్ళు మళ్ళీ వేరే హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి సర్కం దీన్ని సెంటర్ చేసుకొని 25-30 కిలోమీటర్స్ రేడియస్లా 25-30 కిలోమీటర్స్ రేడియస్లా ఏ విలేజ్ వస్తున్నాయి, మరి కూడా మొత్తం నాంపల్లిలో ఎన్ని విలేజెస్ వస్తాయి, కొన్ని విలేజెస్ దేవరకొండ దగ్గర ఉన్నాయి, వాళ్ళు అడిపోతారు. చండూర్లోకి వెళ్ళి కొన్ని విలేజెస్, మున్గోడ్లకి వెళ్ళి కొన్ని విలేజెస్, నారాయణపూర్ కొన్ని, మరిగూడెం, ఇట్లా మీరు ఇట్లా సర్కిల్ తీసుకొని ఏ మండలంలో ఎన్ని విలేజెస్, మరిగూడెం మండలమే మొత్తం, బట్టుపల్లికి వెళ్ళి కొన్ని వస్తాయి. ఇట్లా మీరు అది చేసుకుని అక్కడి నుంచి చేస్తే ఏమవుతుందంటే మనకు దూరం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఇంకా దూరం పోవాల్సి వస్తుంది. మా వాళ్ళు ఇబ్రహీంపట్నం పోవచ్చు, అదే ఇక్కడ చేయకుంటే మన నాంపల్లి చండూరులో ఎక్కువ దూరం పోవాల్సి వస్తుంది. వాళ్ళు 30 కిలోమీటర్స్ రేడియస్ అక్కడ పోతారు, వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి 60 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అదే ట్రావెలింగ్ వాళ్ళకు బస్ కిరాలు చాలా ఎక్కువైతే ఎన్నిసార్లు ఒకసారి ఏ కిరాలు చూస్తే డయాలసిస్ పర్ మంత్ అంటే నెలకు అంటే వాళ్ళకి బస్ కిరాయి లేడీస్ అయితేనే ఏం కాదు, కానీ జెంట్స్ బస్ పాస్ పేషెంట్స్ చాలా కష్టమవుతుంది. మీరు ఒక రేడియస్ క్రియేట్ చేసుకొని ఈ హాస్పిటల్కు సరౌండింగ్ ఆ రేడియస్ వాళ్ళని తీసుకురండి. 5 కాదు ఇంకా 10 నిమిషాలు తీసుకొద్దాం అవసరమైతే. ఓకే సార్. కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాలని నవంబర్ 24న అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు. నెల రోజులు పూర్తయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. చాలా రోజుల నుండి ఇళ్లలో రహస్యంగా నిర్వహించే బెల్ట్ షాపులు కూటమి ప్రభుత్వం పుణ్యమా అని ప్రధాన రహదారిలో దాబాలను తలపించేలాగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లక ముందు ఇళ్లలో నిర్వహించిన నిర్వాహకులు ఇప్పుడు ప్రధాన రహదారిలో నిర్వహించడంలో అత్యంతరం ఏమిటో అధికారులను చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారుల మౌనం అనేక అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాటా తీస్తామని ప్రకటనలు చేస్తున్నారని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకొని మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే తాటా తీస్తాం, వాళ్ళు అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏమో పైన విజయవాడలో కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక్కడ మాత్రం ఉల్చాల గ్రామంలోన ఏకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే తిష్ట వేసుకొని కూర్చొని
మేము మా ఇష్టం వచ్చినట్టు మైన్ రోడ్డు పైన ఇక్కడ మహిళలు వచ్చినా లేదా పిల్లలు వచ్చినా సరే వాళ్ళందరూ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మాకేం సంబంధం లేదు, మేము మాత్రం ఇక్కడే రోడ్ పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి ఉల్సాల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాప్ ని వెంటనే తొలగించాలి, అక్కడ అక్రమంగా మద్యం అమ్మడాన్ని కూడా నిషేధించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అధికారులు కనుక మరి అక్కడికి వెళ్ళి పరిశీలించట్లేదు, అక్కడ కంప్లైంట్ ఇచ్చినా అక్కడికి వెళ్ళట్లేదు అంటే మరి వాళ్లకు వీళ్ళకు ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి, లేదంటే మాత్రం ఉల్సాల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. గచ్చిబౌలి స్టేడియంలో 11వ తెలంగాణ స్టేట్ మార్కెట్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు స్పీచ్ పాయింట్స్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్ పోటీలను నిర్వహిస్తున్న నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అభినందనలు. ఇక్కడ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, తోటి క్రీడాకారుల నుంచి కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడలంటే గెలుపు ఓటముల కోసమే కాదు, శారీరక మానసిక ఉల్లాసం ఆరోగ్యంతో ముడిపడి ఉన్నదన్నారు. చదువుల్లో రాణించాలంటే ఎంత శ్రద్ధ అవసరమో అంతకంటే ఎక్కువ శ్రద్ధ, ఫోకస్, క్రమశిక్షణ క్రీడల్లో రాణించడానికి అవసరం అన్నారు. ఒకప్పుడు క్రీడలకు చదువుకు సమాన ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు చదువులు కెరీర్ అంటూ పిల్లలను ఆటల వైపు వెళ్ళనివ్వడం లేదు. ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పుడున్న ఆధునిక జీవన విధానంలో ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఇప్పుడే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది అన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడ విజేతలుగా నిలిచి కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. ప్రపంచంలో ఈ రంగాల్లో ఎదగాలని చెప్పి చాలా మందికి చాలా కళలు ఉంటాయి, తపన ఉంటుంది. కానీ క్రీడా రంగంలో ఒలింపిక్ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో నేను మెడల్ సాధించాలనే తపన ఉన్నా ఏదో జాగ్రత్త నిలుస్తా పడతాము. అలాంటి నిలుస్తా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ ఏలేశ్వరం ప్రభుత్వ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ఎన్డీఏ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి మహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అన్నా క్యాంటీన్ల పేరిట ఇప్పటికే పేదల కడుపు నింపుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరోసారి మంచి ప్రభుత్వం గుర్తింపు పొందుతూ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంను ఎన్డీఏ కూడా ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకం మాతృత్వంనకు మరో పేరు, దాతృత్వంనకు నిలవెత్తు నిదర్శనమైన ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్క సీతమ్మయ్య పేరు పెట్టడం నిజంగా అద్భుతం అన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న నాయకులకు, కార్యకర్తలు, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కళాశాల సిబ్బందికి, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఉన్న విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది.
రాష్ట్రంలోనే ఒకేసారి 475 కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు. నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి, తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక అద్భుతం. దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆంధ్ర అన్నపూర్ణ అని అనిపించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది. దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పొందించి, ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంక్తి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో సోదరభావం స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వీటిలన్నిటిని వారు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడంలో మా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో, హై స్కూల్లోని కళాశాలలోని కాలేజీల్లోని ఉన్నదో వాటిలన్నింటినీ కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్య మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం. ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడా నాణ్యతా లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. అందుల కోసం లిపిని సృష్టించి వారి జీవితంలో వెలుగు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా పరిషత్ సమావేశ భవనంలో తెలంగాణ అంధ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అందులో సామాన్యులతో సమానంగా అన్ని రంగాలలో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రెయిలీ 6 చుక్కలతో కూడిన లిపిని తయారు చేశారన్నారు. లూయిస్ బ్రెయిలీ చూపు కోల్పోయినందుకు నిరాశ చెందకుండా చూపులేని వారి కోసం ప్రత్యేక లిపిని ఆవిష్కరించి ఆరాధ్య దైవంగా నిలిచాడని కొనియాడారు. నేటి ఆధునిక ఆవిష్కర్తలకు బ్రెయిలీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. 4/1/1809 జన్మించి 6 చుక్కల లిపిలో ప్రపంచ భాషలన్నింటిలో ఒక చిన్న లోయి ప్రేలు మహనీయుండు లోయి ప్రేలు హ్యాపీ బర్త్డే టు యు లూయి, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు లూయి. ఈరోజు వరల్డ్ బ్రెయిలీ డే సందర్భంగా మన వరంగల్లోని జెడ్పీ హాల్లో ఇక్కడ ప్రభుత్వ అంధ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంఘం అందరూ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళు స్వతహాగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. బ్రెయిలీ లూయి గారి జయంతి సందర్భంగా ఈ రోజుని వరల్డ్ బ్రెయిలీ డేగా ప్రకటించడం జరిగింది 2018లో. ఆయన ఏ విధంగా అయితే చిన్న వయసులో తన చూపును పోగొట్టుకొని బ్రెయిలీ లిపిని రచించి వీళ్ళందరికీ కూడా వెలుగును పంచాడు. అందుకే వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు చేసి స్థిరపడి వాళ్ళంతటా వాళ్ళు ఈ రోజుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి నేను ముఖ్య అతిథిగా విచ్చేశాను. వాళ్ళు అడిగిన దాంట్లో ఒకటి వాళ్ళ కోసమే అందుల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. అయితే ఈ 5 సంవత్సరాల నా టెన్యూర్లో తప్పకుండా నేను దాన్ని చేస్తాను అని చెప్పాను. అదేవిధంగా లూయి విగ్రహం కూడా ఏర్పాటు చేయమని అడిగారు.
దాని గురించి సాధ్యాసాధ్యాలు చూసి మిగతా కూడా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఏదైతే చేయగలమో దాన్ని తప్పకుండా చేసి వీళ్ళెంత సొంతంగా కష్టపడి ఎదిగారో ప్రభుత్వం కూడా వీళ్ళకి అంతే అదిగా అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా మీ సొంతంగా కూడా ఇంకో అంధ విద్యార్థిని మీరు చదివించడమో చేరదీయడమో లేకపోతే ఒక ఇన్స్పిరేషన్గా మీరు నిలవాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి వీళ్ళందరితోటి ఈరోజు ఇక్కడ ఈ బ్రెయిలీ డే సందర్భంగా పురస్కరించుకొని అందరినీ కలిసి ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హైదరాబాద్లో 1996లో రెండవ ప్రపంచ తెలుగు సమైక్య సదస్సులో ఆనాడు ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఈ సదస్సులో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.